కోట్లాది మంది భారతీయుల కల అయిన అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుంది. జనవరి 22న అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ నేపథ్యంలో అయోధ్య రామాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆ బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు ఆ విగ్రహాన్ని గర్భగుడిలోని రామయంత్రంపై ఉంచుతారు. ఇంతకీ ఈ రామయంత్రం అంటే ఏమిటి? అసలు అయోధ్య రామ మందిర వివాదం ఏంటో క్లుప్తంగా ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలోని అన్ని రామ మందిరాలతో పోలిస్తే అయోధ్య రామాలయం చాలా ప్రత్యేకం. ఎందుకంటే శ్రీరాముడు జన్మించిన ప్రదేశం అది. అటువంటి శ్రీరాముడు జన్మించిన చోట ఉన్న ఆ ఆలయం స్థానంలో నిర్మించిన మసీదును తొలగించి మరలా తిరిగి రామాలయాన్ని నిర్మించడం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. ఆ వివరాల్లోకి వెళ్తే మొఘలుల పాలనా కాలంలో 1528లో అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మాణానికి అప్పటి బాబర్ పాలనలో కమాండర్ గా ఉన్న మీర్ బాకీ ఆదేశాలు జారీ చేశాడు. అయితే ఆ మసీదుని శ్రీరాముడు జన్మించిన ప్రదేశంలోనే కట్టారని అక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు. 1843 నుంచి 1949 వరకు మసీదు చుట్టూ అనేక వివాదాలు నెలకొన్నాయి. 1853, 1859లో ఘర్షణలు తారస్థాయికి చేరుకున్నాయి. దాంతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అయోధ్యలో ఉన్న వివాదాస్పద భూమి చుట్టూ కంచెలు ఏర్పాటు చేసింది. మసీదు లోపలి భాగం ముస్లింలు, బయటి భాగంలో హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఇక ఆ తర్వాత పలుమార్లు పలు ఘటనలు, కోర్టు కేసులు జరగగా అయోధ్య రామ జన్మభూమి స్థలం బాబరీ మసీదు వివాదంలో అతిపెద్ద ఘటన 1992 డిసెంబర్ 6న చోటు చేసుకుంది. విశ్వ హిందూ పరిషత్, శివసేన కార్యకర్తలు వివాదాస్పద భూమిలోకి చుచ్చుకెళ్లి బాబ్రీ మసీదు కట్టడాన్ని కొంతమేరకు ధ్వంసం చేశారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ తర్వాత 2010లో వివాదాస్పద భూమిని 3 భాగాలుగా విభజిస్తూ అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. సున్నీ వక్ఫ్ బోర్డ్ రామ్లల్లా విరాజ్మాన్ నిర్మోహి అఖాడాలకు పంచుతూ నిర్ణయం తీసుకుంది. దీన్ని మరలా సుప్రీంకోర్టులో సవాలు చేయగా పలుమార్లు విచారణ చేసిన సుప్రీంకోర్టు 2017లో అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ కోసం సుప్రీంకోర్టు పిలుపునిచ్చింది. అయితే ఈ మధ్యవర్తిత్వం ద్వారా ఎటువంటి పరిష్కారం లభించలేదని భావించిన కోర్టు 2019 నవంబర్ 9న 5 సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2 ఎకరాల 77 సెంట్ల వివాదాస్పద భూమిని రామమందిర నిర్మాణానికి అప్పగిస్తూ సంచలన తీర్పునిచ్చింది. మరో 5 ఎకరాలను మసీదు నిర్మాణానికి కేటాయించింది. దీంతో ఆ తీర్పుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు సంబరాలు చేసుకున్నారు. 2020 ఆగస్టు 5న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. 2024 జనవరి నాటికి రామమందిర ప్రారంభోత్సవానికి శరవేగంగా పనులు జరిగాయి. వేలాది మందికి ఆహ్వానాలు అందాయి. ఇకపోతే బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసే ముందు ఆ విగ్రహాన్ని గర్భగుడిలోని రామయంత్రం మీద ఉంచుతారు. బాలరాముడి విగ్రహం గర్భగుడిలో శుక్రవారం జనవరి 19న కొలువు తీరింది. ఇంతకీ ఆ రామయంత్రం అంటే ఏమిటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం యంత్రాలు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఈ యంత్రాలను వేద మంత్రోచ్చారణలతో పవిత్రం చేసి విగ్రహం కింద ఉంచుతారు. అలాంటి యంత్రాల్లో రామయంత్రం కూడా ఒకటి. ఈ రామయంత్రం నలుచదరంగా ఉంటుంది. ఇక యంత్రం చుట్టూ కూడా ప్రత్యేకమైన మంత్రాలు రాసి ఉంటాయి. అలాగే ఈ యంత్రంలో 8 తామర పూరేకులతో తయారై మధ్యలో 6 త్రిభుజాలు ఉంటాయి. ఈ 6 త్రిభుజాల్లో ఒక్కో దాని మీద ప్రత్యేకమైన పదాలు రాస్తారు. ఇక మధ్యలో రామాయ నమః అని రాసి ఉంటుంది. ఈ రామయంత్రాన్ని భోజ్పత్ర అనే ఒక రకమైన బెరడు లేదా ఆకుతో తయారు చేస్తారు. రామయంత్రం తయారీలో దానిమ్మ కాడలు, కుంకుమ పువ్వు ఉపయోగిస్తారు. ఇక మరికొద్ది గంటల్లోనే మనమంతా ఎదురు చూస్తున్న మహాద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. జై శ్రీరామ్ అని నినదిస్తూ మీ అభిప్రాయాలను ఇక్కడ తెలియజేయగలరు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.